ఎవరు ముందుగా ఊహించకుండా అకస్మాత్తుగా జరిగే ప్రమాదాలు కొన్ని కాగా, ప్రమాదం జరగవచ్చునని ముందే తెలిసి ఉండే ప్రమాదాలు మరికొన్ని ఉంటాయి. ప్రమాదం జరగవచ్చునని ముందే తెలిసినప్పటికీ జాగ్రత్త చర్యలు చేపట్టకుండా ఉండి ప్రమాదం జరిగిన తర్వాత బాధపడటం అంటే బాధ్యత పట్ల నిర్లక్ష్యం, తప్పిదానం అని చెప్పవచ్చు కదా. ఇందుకు సాక్ష్యంగా కనిపిస్తుంది దరిసిలోని కురిచేడు రోడ్డు వైపు గల సాగర్ జలాల పెద్ద కాలువ బ్రిడ్జి వద్ద పరిస్థితి. ఈ బ్రిడ్జి కిందుగా సాగర్ జలాలు లోతుగా పెద్ద కాలువలో ప్రవహిస్తుంటాయి. ఈ బ్రిడ్జి మీదుగా రాకపోకలు సాగించేటప్పుడు వాహనాలు రాత్రి వేళల్లో ఒకదానికి ఒకటి ఎదురుపడి లైట్ల ఎల్తూరులో డ్రైవర్లు కన్ఫ్యూజ్ అయితే వాహనం నేరుగా కాలువ నీటిలో పడిపోయి ప్రాణాలు గల్లంతయ్యే ప్రమాదం ప్రస్తుతం పొంచి ఉంది. ఇటువంటి సంఘటన దరిసిలోని పొదిలి రోడ్డు వైపు గల పెద్ద కాలువలోని బ్రిడ్జి వద్ద 2 ఏళ్ల క్రితం రాత్రి వేళ ఆర్టీసీ బస్సు పడిపోయి 10 మంది ప్రాణాలు కోల్పోయిన దురదృష్టకరమైన సంఘటన ఇప్పటికీ అందరికీ గుర్తే ఉంది కదా. ప్రస్తుతం అక్కడ అడ్డంగా గోడ కట్టడం జరిగింది. అలాగే కురిచేడు రోడ్డు వైపు పెద్ద కాలువ బ్రిడ్జి వద్ద ఇరువైపుల గోడ కట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంబంధిత నాయకులు, అధికారులు పెద్ద కాలువ బ్రిడ్జి వద్ద ప్రదేశాన్ని పరిశీలించి తగు చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.